ఓకే, ఇవాళ కామెంటరీస్ ఆన్ లివింగ్ అనమాట. నమస్తే గారు. నమస్తే. నారాయణ గారా ఏంటి? అవునమ్మా. చాలా రోజులకి వచ్చారు. అదేమ్మా, మీరు ఊరు ఎక్కడికి వెళ్ళారని మేము కూడా సంక్రాంతి ఊరు వెళ్ళామమ్మా. నేను సంక్రాంతికి లేదు, 5వ తారీఖుకి వచ్చేసాను. 5వ తారీఖు వచ్చారమ్మా. ఊరు వెళ్తే అక్కడే ఉన్నారేమో అనుకుంటున్నాను. ఎందుకుంటాం అట్లా, వాళ్ళకి టైం అయిపోతే వచ్చి మాకు. ఇది పార్ట్ 3లో ఈరోజు ఏ టాపిక్ అవుతుంది? ఇది పేజ్ వెళ్ళిపోయింది. మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఏ టాపిక్ అయింది? కనీసం నంబర్ కూడా జ్ఞాపకం. అది సామాన్యంగా పేజ్ అక్కడే ఉండేది. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్కారం. టు బి ఇంటెలిజెంట్ ఈజ్ టు బి సింపుల్. కరెక్టే. అది నెంబర్ ఏమైనా మీకు జ్ఞాపకం ఉందా? నంబర్ రాయలేదు మేడం, ఇక్కడ సబ్జెక్ట్ ఒకటి రాసుకున్నాను. అది అక్కడే ఆగుతోంది రోజును. ఇక్కడ వచ్చిన కల్టివేషన్ ఆఫ్ సెన్సిటివిటీ అది అయిపోయింది కదా. ఫ్రీడమ్ రెవల్యూషన్, సర్చ్ ఫర్ గాడ్ అది అయిపోయింది. ఫ్రీడమ్ చాలా ఎక్కువే అయ్యాయి. ఈ థర్డ్ పార్ట్ అయ్యాక మనకు ఇది కూడా అయిపోదు. వేర్ దెర్ ఈజ్ అటెన్షన్ రియాలిటీ ఈజ్, అది దగ్గరకు వచ్చాం. అయితే సెల్ఫ్ ఇంట్రెస్ట్ డికేస్ ద మైండ్ అది అయిపోయింది. ద ఇంపార్టెన్స్ అది ఆఫ్ కూడా అయిపోయిందమ్మా. చేంజ్ అది అయిపోయింది. కిల్లింగ్ అయిపోయింది. కిల్లింగ్ తర్వాత చాప్టర్ ఏమో టు బి ఇంటెలిజెంట్. కన్ఫ్యూజన్ అండ్ కన్విక్షన్స్ అయిందా? కాలేదు మేడం, అవ్వలేదా? కాలేదు మేడం. కన్ఫ్యూజన్ అండ్ కన్విక్షన్స్ టు బి ఇంటెలిజెంట్ తర్వాతదేనండి. కన్ఫ్యూజన్ అండ్ కన్విక్షన్స్ అంటే కొన్ని నమ్మకాల్లాగా. ఓకే మేడం, చెప్పమంటారా మేడం? రికార్డింగ్ ఆన్ చేస్తుంది. చేశారండి. ఉమ్. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 19వ తారీఖు సోమవారము, జనవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు కన్ఫ్యూజన్ అండ్ కన్విక్షన్స్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఆ మౌంటైన్ యొక్క చివరలని అక్కడున్న చెరువుకి ఆవల డార్క్ గా బరువైనటువంటి మేఘాలతో, అయితే ఆ ఒడ్డులు అవి కూడా ఎండలోనే ఉన్నాయి. ఇది స్ప్రింగ్ సీజన్ యొక్క మొదటి దశ. సూర్యుడంత వేడిగా లేడు, చెట్లు ఇంకా ఆకులతో లేవు, వాటి యొక్క కొమ్మలు శూన్యంగా అంటే నేకెడ్గా ఉన్నాయి, కానీ చాలా సౌందర్యవంతంగా ఉన్నాయి. అవి ఏమీ ఆకులు లేకపోయినా అవి సహనంతో నిశ్చితత్వంతో వెయిట్ చేస్తున్నాయి.
సూర్యుడు వాటి పైన ఉన్నాడు. ఇంకా కొన్ని వారాల్లో అవన్నీ కూడా లేత ఆకుపచ్చటి ఆకులతో కవర్ అయిపోతాయి. ఆ లేక్ దించి ఒక చిన్న మార్గం అడవిల్లోకి వెళ్తుంది. అవి చాలా వరకు ఆకుపచ్చగా ఉన్నాయి, అంటే అడవులవి మైల్స్ దూరం వరకు వ్యాపించున్నాయి. ఆ మార్గం గుండా మీరు వెళ్తే ఓపెన్ గా ఉన్నటువంటి ఒక పచ్చిక బయలుకి వస్తారు. దాని చుట్టూ వృక్షాలు ఉన్నాయి. ఇది ఒక సౌందర్యవంతమైన స్థలం. వేరేగా దూరంగా ఉంది. కొన్ని ఆవులు మాత్రం అప్పుడప్పుడు అక్కడ మేయడానికి వస్తున్నాయి. వాటి యొక్క బెల్స్ మోగుతూ, కానీ అవి ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. అక్కడ ఒంటరితనాన్ని, లోన్లీనెస్ యొక్క దూరాన్ని కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా వేరుగా ఉండడాన్ని కానీ ఏమీ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. అక్కడికి ఒక 1000 మంది ప్రజలు రావచ్చు. వాళ్ళు వెళ్ళాక వాళ్ళకు ఉన్నటువంటి ఆ ధ్వని, చెత్త ఇవన్నిటితో అది ఏమాత్రం స్పాయిల్ అవ్వకుండా ఉండగలదు. ఏకాంతంగా, స్నేహంగా అలాగే ఉంటుంది ఆ స్థలం. అంటే 1000 మంది మనుషులు వచ్చి రకరకాల సౌండ్లు చేసి చెత్త వేసినా అది మాత్రం స్పాయిల్ అవ్వనంతగా ఉంది అన్నారు. ఆ మధ్యాహ్నం సూర్యుడు ఆ పచ్చిక బయలు మీద, పొడుగ్గా డార్క్ గా ఉన్న వృక్షాల మీద, అక్కడ ఆకుపచ్చగా నిలబడి ఉన్నాయి అవన్నీ, ఏ రకమైన చలనం లేకుండా. మీకు ఆల్రెడీ ఉన్నటువంటి ముందు నుంచి ఉన్న ఆక్యుపేషన్స్, అంతర్గతమైనటువంటి మాటలు, మీ మనస్సు, మీ కళ్ళు, ఆ ప్లేస్ అంతా రెస్ట్లెస్ గా తిరుగుతుంటే, ఒకవేళ కానీ అక్కడ ఉన్నటువంటి వర్షం మీరు వెనక్కి వచ్చినప్పుడు మీరు ఆకర్షిస్తే మీకు ఎలా అనిపిస్తుందంటే, అక్కడ యాజ్ దో యు ఆర్ ట్రెస్పాసింగ్, నాట్ వాంటెడ్ దేర్. మీకు అక్కడ కోరుకోకపోయినా అందులో భాగంగా అయిపోతారు. ఆ వృక్షాలలో చలనం లేకుండా ఉన్నటువంటి ఆకాశం, వాటిలో మీరు భాగం అయిపోతారు. అక్కడ ఉన్నటువంటి ఆకుపచ్చడి ఆ మైదానం అన్నది ఈ జగత్తుకి అది సెంటర్. మీరు అక్కడ ఒక రాకు మీద కూర్చుంటే ఆ సెంటర్ లో భాగంగా ఉంటారు. ఇదేం ఊహాత్మకమైన విషయం కాదు. ఊహించడం అన్నది చాలా ఫూలిష్. మిమ్మల్ని మీరు దాంతో ఏకత్వంలో ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నించడము కాదు. అది ఎంతో అద్భుతంగా ఓపెన్ గా ఉంది, సౌందర్యవంతంగా ఉంది. దాంతో ఐడెంటిఫై అవ్వడం అనేది గొప్ప కోసమే, వ్యానిటీ కోసమే. అంటే మీరు అది మర్చిపోవడానికి ప్రయత్నించినా, మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడానికి ప్రయత్నించినా, ఏమీ స్పాయిల్ అవనటువంటి ఈ ఏకాంతం అనే స్వభావంలో మిమ్మల్ని మీరు మర్చిపోతూ మళ్ళీ, అంటే అలా మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడం కూడా ఒక రకమైన అహంకారమే. ఇదేమోని కంపల్షన్ లో వచ్చిన షాక్ కాదు, ఎంతో పవిత్రతతో. ఇక్కడ అంత కంపల్షన్ ఏమీ కూడా అన్ని రకాల కంపల్షన్లు ఉండవు. ఆ కంపల్షన్ అన్నది సత్యాన్ని కాదండవి. మిమ్మల్ని మీరు ఆ హోల్నెస్ లో, సంపూర్ణత్వంలో మీరు భాగంగా ఉండడానికి మీరు ఏమీ చెయ్యనక్కర్లేదు. మీరేమీ దానికి సంసిద్ధత పడక్కర్లేదు. కానీ మీరు అందులో భాగంగానే ఉన్నారు.
ఆకుపచ్చటి ఆ మైదానంలో అక్కడ ఉన్నటువంటి గట్టిగా ఉన్న రాయి, నీలాకాశం, అక్కడ ఉన్నటువంటి హుందాగా ఉన్న చెట్లు, దాన్ని మీరు గుర్తు చేసుకోవచ్చు, కానీ దానికి చెందరు. మీరు వెనక్కి వెళ్ళాక దాన్ని మళ్ళీ కనుక్కోలేరు. అంటే అది మళ్ళీ మీకు దొరకదు. సడన్ గా ఒక ఫ్లూట్ యొక్క సౌండ్ వినిపిస్తున్నారు. ఆ మార్గం కూడా ఆ ఫ్లూట్ ప్లేయర్ ని మీరు కలవచ్చు. ఆయన ఒక పిల్లవాడు, ఆయన ప్రొఫెషనల్ కాదు, కానీ ఆయన వాయించడంలో ఎంతో ఆనందం ఉంది. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని చూడ్డానికి వచ్చారు, అంటే వాటిని సంరక్షించుకోవడానికి. ఆయన మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతున్నాడు. ఆ ఫ్లూట్ మీద వాయిస్తూ ఆ మార్గం గుండా దగ్గరికి వెళ్తే ఆయన కిందకు వచ్చాడు, కానీ చాలా దూరంగా ఉన్నాడు. ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, కానీ అక్కడ ఆ ఫ్లూట్ యొక్క ధ్వని మాత్రం అలాగే గాలిలో ఉంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, పిల్లలు లేరు. వాళ్ళు సాపేక్షంగా చిన్నవాళ్లే, పొట్టిగా సరైన విధంగా వాళ్ళు ఒక స్ట్రాంగ్, అంటే స్ట్రాంగ్ హెల్దీ లుకింగ్, అంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా, బలంగా, దృఢంగా కనిపిస్తున్నారనమాట. ఆమె మీ వైపు స్ట్రైట్ గా చూసింది, కానీ ఆయన మీరు అతన్ని చూడనప్పుడే చూస్తున్నాడు. ఇంతకు ముందు వాళ్ళు 1-2 సార్లు వచ్చారు. వాళ్ళలో ఒక మార్పు వచ్చింది, భౌతికంగా అలాగే ఉన్నా. వాళ్ళ యొక్క చూపుల్లో కొంచెం వేరే విధానంగా ఉంది. వాళ్ళు కూర్చునే విధానంలో, వాళ్ళ హెడ్ సెట్స్ లోని వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏదో అవ్వాలన్నటువంటి విధంగా, లేకపోతే ఆల్రెడీ అయిపోయినట్టుగా, ప్రముఖంగా. వాళ్ళకి అలవాటు కానిదే అయినా వాళ్ళు కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతున్నారు, సంకోచంగా. అదే విధంగా వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకి ష్యూర్ గా తెలియనట్టుగా ఉంది. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియనట్టుగా ఉంది. వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళ యొక్క ప్రయాణాలు, ఇతర మ్యాటర్స్ అంత గొప్ప ఉత్సాహకరంగా కానివి. ప్రెజెంట్ సర్కమస్టెన్సెస్ లో అంటూ ఆ హస్బెండ్ అంటున్నారు, మేము మాస్టర్స్ ని నమ్ముతాం. ఈ క్షణం మేము దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ప్రజలకి అవగాహన అవ్వదు. మాస్టర్స్ ని రక్షకులుగా తీసుకుంటారు, సూపర్ గురూస్ గాను. మీరు గురూస్ కోసం చెప్పినది సంపూర్ణంగా సత్యం. మాకు మాస్టర్స్ మా యొక్క హయ్యర్ సెల్ఫ్సే. వాళ్ళు ఉన్నారు ఒక నమ్మకంగా కాదు, ప్రతినిత్యము మా నిత్య జీవితంలో వాళ్ళు మా జీవితాలను గైడ్ చేస్తున్నారు. వాళ్ళు సూచనలు ఇస్తున్నారు, మార్గాన్ని చూపిస్తున్నారు. ఎక్కడికి సార్ అని ఆయన అడిగారు. అంటే పరిణామమైనటువంటి, ఉన్నతమైనటువంటి విధానాలు, జీవిత విధానానికి. మాకు మాస్టర్స్ పిక్చర్స్ ఉన్నాయి, అవి సింబల్స్ మాత్రమే, ఇమేజెస్ మాత్రమే మైండ్కి.
ఎందుకంటే మేము ఇంకా ఉన్నతమైన విషయాన్ని మా యొక్క స్వల్పమైన జీవితంలో తీసుకురావడానికి ఆ పిక్చర్స్, సింబల్సే. అది లేకపోతే మా జీవితం అన్నది శూన్యంగా, బాధాకరంగా పైనే ఉంటుంది. ఎలా అయితే ఆ రాజకీయాల్లో ఆర్థికమైనటువంటి రంగాలలో లీడర్స్ ఉంటారో, ఈ సింబల్ అంటే అదే విధంగా ఈ సింబల్స్ అన్నవి గైడ్స్ గా హయ్యర్ థాట్ కి పనికొస్తాయి. అవి డార్క్నెస్ లో లైట్ ఎంత అవసరమో అవి అంత అవసరం. మాకు ఇతర గైడ్స్ అంటే అసహనం లేదు. ఇతర సింబల్స్ అన్నా మేము అన్నిటినీ ఆహ్వానిస్తాం. ఇంత ట్రబుల్డ్ సమయాల్లో మనిషికి ఆయనకు కావలసిన సహాయం అందాలి. మేమంత అసహనంగా లేము. కానీ మీరు ఎలా కనిపిస్తున్నారంటే అసహనంగా, థీరీస్తో. మీరు మాస్టర్స్ని కాదన్నప్పుడు గైడ్స్గా, ఎవ్రీ అదర్ ఫార్మ్ ఆఫ్ అథారిటీ అన్నదాన్ని కాదన్నప్పుడు మీరు అలా ఉంటున్నారు. అథారిటీ ఉండకూడదని మీరు ఎందుకు అంటున్నారు? ఈ జగత్తులో ఏదో ఒక రకమైనటువంటి లా గాని ఆర్డర్ గాని లేదనుకోండి, ఈ లా ఆర్డర్ కూడా అథారిటీ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. మేము ఎలా జీవిస్తాం? మనిషి సంపూర్ణంగా ప్రయత్నించాడు. ఆయనకి డీప్ గా తన్ని కంఫర్ట్ చేయడానికి కావలసినటువంటి సహాయం చేయడానికి కావలసిన వాళ్ళు అవసరమే అని వాళ్ళు అన్నారు. అంటే విచ్ మ్యాన్, ఏ మనిషి అని అడిగారు. మనిషి ట్రై చేసాడు అంటున్నారు గనక విచ్ మ్యాన్ అని అడిగారు. అంటే ఏ మనిషి ట్రై చేసాడు అని. మ్యాన్ ఇన్ జనరల్, సహజంగా, సామాన్యంగా కొంతమంది ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. కానీ సామాన్యమైన మనిషికి ఏదో ఒక అథారిటీ అవసరం, ఒక గైడ్ అవసరం. ఎవరైతే తన్ని ఈ ఇంద్రియాలతో ఉన్న ఈ లైఫ్లో ఆత్మతత్వానికి తీసుకెళ్ళడానికి. మీరు అథారిటీకి ఎందుకు అగేన్స్ట్ గా ఉన్నారు, వ్యతిరేకంగా అని వాళ్ళు అడిగారు. ఇది చాలా క్లియర్ గా తెలుస్తుంది అన్నారు. నేను చెప్పినట్టుగా మనిషికి తను అటు గైడ్, తన్ని తాను గైడ్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్డ్ గా ఉండడం వల్ల ఆయనకు అథారిటీ అవసరం, తన కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడానికి. అంటే సార్, మీరు డిఫరెంట్ ఫ్రమ్, మీకంటే మనిషి అన్నవాడు వేరేగా ఉన్నాడా? మీరు కూడా అథారిటీని వెతకటం లేదా? అవును, మేము కూడాను. ఎందుకని? ఫిజిసిస్ట్ నాకంటే ఎక్కువగా పదార్థం యొక్క నిర్మాణం తెలుసు. నేను కొన్ని సత్యాలు ఆ ఫీల్డ్లో నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్తాను. నాకు ఒక పంటి నొప్పి వస్తే నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాను. నేను లోపల కన్ఫ్యూజ్డ్గా ఉంటే అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. హయ్యర్ సెల్ఫ్ యొక్క గైడెన్స్ని వెతుకుతున్నాను, అదే మాస్టర్ మొదలైనవి. దాంతో తప్పే ఉంది? డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఒక రకం, రైటు లెఫ్ట్ తిరగడం రోడ్డుకి, లేకపోతే ట్యాక్సెస్ కట్టడం, అథారిటీని యాక్సెప్ట్ చేయడం దుఃఖాన్ని నుంచి. బట్ ఈజ్ దిస్ ద సేమ్ యాజ్ ఇదంతా కూడా ఈ పన్నులు కట్టడం,
రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నడవడం, ఇవన్నీ కూడా అథారిటీని యాక్సెప్ట్ చేయడం, మన దుఃఖం నుంచి ఫ్రీ అవ్వడానికి. ఇవి అది ఒకటేనా? ఈ రెండు విషయాలు సంపూర్ణంగా వేరైనవి. సైకలాజికల్ బాధ అన్నది అవగాహన చేసుకుని అథారిటీని ఫాలో అవడం వల్ల, ఎవరో ఒకరిని ఫాలో అవడం వల్ల మీ యొక్క సైకలాజికల్ బాధ అన్నది అవగాహన చేసుకోగలరా? అది పోతుందా మీలో ఉన్నటువంటి ఆ సైకలాజికల్ బాధ? సైకాలజిస్ట్ గాని ఎనలిస్ట్ గాని తరచుగా ఆయన డిసార్డర్డ్ మైండ్ తో ఉంటాడు. ఈ సమస్యని ఆయన తరచుగా హెల్ప్ చేస్తాడు. సరి అయినటువంటి ఆర్డర్ లేని మనస్సుకి ఆ సమస్య నుంచి పరిష్కరించడానికి ఒక సైకాలజిస్ట్, ఒక ఎనలిస్ట్ సహాయం చేస్తారు. అథారిటీ అలాంటి విషయాల్లో చాలా తప్పనిసరిగా లాభదాయకమే అన్నారు. మీరు అథారిటీని హయ్యర్ సెల్ఫ్ అని ఎందుకు అంటున్నారు, లేకపోతే మాస్టర్ అని? ఎందుకంటే నేను కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ ఎప్పుడు కూడా ఏది సత్యమో అన్వేషించగలదా? ఎందుకు అన్వేషించలేదు అన్నారు. మీరు ఏం చేసినా సరే, అదేం చేసినా కూడా కన్ఫ్యూజ్డ్ మైండ్ ఎప్పుడు కూడా ఇంకా కన్ఫ్యూజన్ నే కనుక్కుంటుంది. హయ్యర్ సెల్ఫ్ వెతుకులాట అన్నది దానికి రెస్పాన్స్ గాని అది పొందేది గాని ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్ కి అనుగుణంగానే ఉంటుంది. క్లారిటీ ఉన్నప్పుడు అథారిటీ అన్నది అంతమైపోతుంది. అప్పుడప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి, అప్పుడు నేను కన్ఫ్యూజ్ అవ్వనివి. క్లారిటీ అన్నది నాన్ కన్ఫ్యూజ్డ్ గా ఉండడమేనా? కన్ఫ్యూజ్డ్ గా లేకపోవడమే క్లారిటీవా? ఈ కన్ఫ్యూజన్ క్లారిటీని గుర్తించగలదా? ఒకవేళ కన్ఫ్యూజనే గుర్తించింది అనుకోండి క్లారిటీని, ఏదైతే గుర్తించేమో అది కూడా కన్ఫ్యూజన్ లో భాగమే. కన్ఫ్యూజన్ ఇది క్లారిటీ అని గుర్తించింది అంటే అది కూడా కన్ఫ్యూజన్ లో భాగమే. ఒకవేళ క్లారిటీకి తెలిసిందనుకోండి యాజ్ ఎ స్టేట్ ఆఫ్ నాన్ కన్ఫ్యూజన్ ఇది కన్ఫ్యూజన్ కాదని, అప్పుడు అక్కడ కంపారిజన్ యొక్క ఫలితంగా వస్తుంది. అంటే పోలిక, కన్ఫ్యూజన్ తో పోలుస్తోంది. అందువల్ల అది కన్ఫ్యూజన్ లో భాగమే. మీరేం చెప్తున్నారంటే నేను పూర్తిగా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నానని, కానీ అది కరెక్ట్ కాదు అని ఆయన అన్నాడు. అసలు మీ కన్ఫ్యూజన్ క్లారిటీ అంటే మీరు ఎరుకతో ఉన్నారా అని అడిగారు. ఇది ఎలా ఉందంటే ఏది మొదట వచ్చినట్టుగా ఉంది, గుడ్డ లేకపోతే కోడే ఉందా అదే గుడ్డు ఉందా అన్నట్టుంది ఈ ప్రశ్న అన్నారు. మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మీకు ఆ అవేర్నెస్ లేదు. హ్యాపీనెస్ అన్నది లేనప్పుడే దాన్ని అన్వేషిస్తాం. మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారని ఎరుక వచ్చిందో ఆ క్షణం హ్యాపీనెస్ మీ ఆగిపోతుంది. అలాగే ఆత్మ లోపలికి చూడడం, సూప్రా మైండ్ అన్నది ద మాస్టర్, దాన్ని ఏమనండి వాట్ ఎవర్ ఎల్స్ మీరేం పేరు పెట్టినా సరే, మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి మీరు కన్ఫ్యూజన్ లోంచే యాక్ట్ చేస్తున్నారు. మీ యాక్షన్ అన్నది కండిషన్డ్ మైండ్ ఫలితంగానే వచ్చింది బహుశా అన్నారు. నిరంతరం ఇలా కన్ఫ్యూజ్డ్ గా ఉండడం అన్నది మీరు అన్వేషిస్తున్నారు ఒక అథారిటీని స్థాపించాలని. ఎందుకంటే కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసుకోవడానికి. అది ఇంకా వర్స్ చెడ్డగా అయిపోతుంది లైఫ్. అవును, ఆయన ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు.
ఇందులో ఉన్న సత్యాన్ని మీరు చూస్తే మీకు కేవలంగా మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడమే ముఖ్యం. అక్కడ అథారిటీ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దానికి అర్థం లేదు. అయితే నా కన్ఫ్యూజన్ నేను ఎలా క్లియర్ అప్ చేసుకోవాలి అంటే, మీరు అథారిటీ అంటున్నారు, మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడం ముఖ్యం కానీ అథారిటీ ముఖ్యం కాదంటే, అప్పుడు నేను ఏ విధంగా, ఆయన అడుగుతున్నారనమాట, నా కన్ఫ్యూజన్ నేను ఎలా క్లియర్ చేసుకోవాలి. కానీ ఆనెస్ట్గా ఉండడం అంటే మీ కన్ఫ్యూజన్లో మీరు కానీ ఆనెస్ట్గా, రియల్లీ బీయింగ్ ఆనెస్ట్ ఇన్ యువర్ కన్ఫ్యూజన్ అంటే మీరు మీ కన్ఫ్యూజన్లో ఆనెస్ట్గా ఉండండి. మీరు సంపూర్ణంగా కన్ఫ్యూజ్ అయ్యారన్న సత్యాన్ని అడ్మిట్ చేయండి. అది అండర్స్టాండింగ్కి నాంది. అయితే నాకు పొజిషన్ ఉందండి, మెయింటైన్ చేసే పొజిషన్ ఉందన్నారు. దట్స్ జస్ట్ ఇట్. అదే ఇప్పుడు విషయం. మీకు ఒక పొజిషన్ ఆఫ్ లీడర్షిప్ ఉంది. ఆ లీడర్ అంటే మీకేమో లీడర్షిప్ పొజిషన్ ఉంది. ఆ లీడర్ ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడంటే, ఎవరినైతే మనం లీడ్ చేస్తున్నాం వాళ్ళెంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారో లీడరు అంత కన్ఫ్యూజ్డ్గానే ఉన్నారు. జగత్ అంతా ఇలాగే ఉంది. ఆయన తన కన్ఫ్యూజన్ ద్వారా తన శిష్యుడిని ఎన్నుకుంటూ ఉంటాడు లీడర్. అలాగే ఒక టీచరు, ఒక గురువు, ఈ విధంగా కన్ఫ్యూజన్ ఉంటుంది అన్ని చోట్ల. మీరు కన్ఫ్యూజన్ నుంచి ఫ్రీ అవ్వాలంటే మీ యొక్క ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఫ్రీ అవ్వాలని. అప్పుడు ఒక పొజిషన్ మెయింటైన్ చేయాలి, ఏమీ ప్రాముఖ్యత లేకపోయినా. కానీ మీరు ఈ గేమ్ అనే హైడ్ అండ్ సీక్ అన్న గేమ్ని మీతో మీరే ఆడుతున్నారు కొన్నాళ్ళుగా. అవును అన్నాడు ఆయన. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి అవ్వాలి, ఎవరో ఒకరిలాగా అవ్వాలి అని ఉంటుంది. అందుకని మనం ఇంకా కన్ఫ్యూజన్, దుఃఖాన్ని తీసుకొస్తున్నాం ఇతరులకి, మనకి. అయినప్పటికీ కూడా మనం ప్రపంచాన్ని సేవ్ చేయాలని కబుర్లు ఆడుతున్నాం. మనిషికి క్లారిటీ ఉండాలి, తన మనస్సు ఎలా ఉందని. ఇతరుల కన్ఫ్యూషన్ కాదు ఇప్పుడు ముఖ్యం, తనలో క్లారిటీ ఉండాలి. ఇద్దరు చాలాసేపు ఆగారు. అప్పుడు ఆ భార్య, ఎంతసేపు ఆవిడ వింటున్నారు, హర్ట్ అయిన వాయిస్లో అన్నారు, కానీ మాకు ఇతరులకు సహాయం చెయ్యాలని ఉంది, మా జీవితాన్ని దానికే మేము అర్పించుకున్నాం. మీరు మా నుంచి ఈ కోరికను తీసి లేరు, మేం చేసిన మంచి పనిని. మీరు చాలా వినాశనకారిగా ఉంటున్నారు, టూ నెగటివ్గా ఉంటున్నారు. మీరు అన్ని తీసి పారేస్తున్నారు, కానీ ఏమి ఇస్తున్నారు? మీరు సత్యాన్ని తెలుసుకుని ఉండొచ్చు, కానీ మేము తెలుసుకోలేదు, మేము అన్వేషకులమే. మా యొక్క నమ్మకాల్లో మాకు ఒక హక్కు ఉంది. ఆమె భర్త యాంగ్షియస్ గా చూస్తున్నాడు, ఏంటి అవుతుందని. ఆమె షీ వెంట్ రైట్ ఆన్, ఆవిడ అలా చెప్తూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు పనిచేసాక మా అంతటి మేము ఒక పొజిషన్ నిర్మించుకున్నాం మా సంస్థలో. ఫస్ట్ టైం మాకు ఒక అవకాశం వచ్చింది లీడర్స్గా. దాన్ని మేము స్వీకరించడం మా కర్తవ్యం. మీరు అలా అనుకుంటున్నారా? నిశ్చయంగా నేను అనుకుంటున్నాను అన్నారా. ఇది కొంచెం పెద్ద టాపిక్కే, చదువుదామా? ఇంకా 2-3 పేజీలు ఉంది, లేదా ఇదే మాట్లాడదామా? ఇవాళకి ఇక్కడ ఆపుదామా?
అంటే ఈ సరే ఈ అమ్మా. పార్ట్ 3లో అన్నీను పెద్ద పెద్దవే. ఇదేంటంటే హౌ డు యూ నో ఈ పేజ్ నెంబరు, డూ యూ థింక్ సో, ఐ మోస్ట్ సర్టన్లీ అని ఆవిడ అన్నారు. ఈ పేజ్ నెంబర్ ఎంత అంటే 152 అయ్యింది. 153 పేజ్ మనం చదవాలి. అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు నిన్న మనం గురువు కోసం అంది చదువుకున్నాం కదా, ఆయన అనుకోకుండా అదే టాపిక్ వచ్చింది. అంటే వాళ్ళు ఒక్క కన్ఫ్యూజన్ నిమిషం, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆ కొద్దిగా వాల్యూమ్ ఏమైనా పెంచడానికి అవుతుందండి? నాకు లో వాల్యూమ్ వస్తుందో, అందరికీ ఎలా వస్తుందో లేదో నాకు తెలియదు. అందరికీ అలా మాకు వస్తుందా? బాగుందమ్మా, మాకు ఇది బాగుంది. యాక్చువల్గా క్లారిటీ ఉంది. ఎక్కువలోనే ఉందండి. వాల్యూమ్ ఫుల్ పెట్టినా చాలా తగ్గింది, బాగా తక్కువ వస్తుంది. నా ప్రాబ్లం, మొబైల్ ప్రాబ్లం ఏమో, ఇంకా లేదా మీ దగ్గర వాల్యూమ్ తగ్గిందా అని డౌట్ వచ్చింది. అందరికీ మీరు ఎలా రీజాయిన్ అవ్వండి అమ్మా, అప్పుడు రీజాయిన్ అవ్వాలా? ఓకే. మీరు కాదమ్మా, మీది బాగుంది వాయిస్, తనకి ఇష్యూ ఉన్నట్టుంది. అదే మీకు మీ బాగానే వాయిస్ మాకు వినిపిస్తున్నది బాగానే కదా. ఉంది. ఉమ్. యా, ఓకే అండి, సరేనండి. వసంతలత మాట్లాడతావా ఏమైనా? ఆల్రెడీ వెళ్ళిపోయారా మన మాస్టర్ గారు? అంటే నిన్న దానికి క్లారిటీ నాకు ఇస్తున్నారు. అంత క్లారిటీ రావడం లేదు. నాకు ఆ? అంత క్లారిటీ రావడం లేదు. ఆ టాపిక్ మీద ఏమిటి నేను యాక్చువల్ గా నాకు ఏమిటి తెలుసు, అతను చెప్తున్నారు అని. నాకు అర్థమైంది, చెప్తాను వినండి. ఇక్కడ మనం ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉండి ఆ కన్ఫ్యూజన్ పోవడానికి ఒక గురువు అని ఎన్నుకుంటాం. ఆయన మనం కన్ఫ్యూజన్ లో ఎన్నుకున్నప్పుడు అది ఫర్దర్ కన్ఫ్యూజనే అవుతోంది. మనం ఎలా కన్ఫ్యూజన్ లో ఉంటామో అతను కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. క్లారిటీ అన్నది మనకి బయట నుంచి వచ్చే గురువు ఎవరు తేలేరు. ఆ క్లారిటీ కోసం మనం ఒక అథారిటీని ఎన్నుకుంటున్నాం. ఇంకెవరో బయట వాళ్ళు మనకు ఒక కన్ఫ్యూజన్ లోంచి క్లారిటీని తెస్తారని. కానీ అది సంభవమా? మీకు కావాల్సింది క్లారిటీ కానీ అథారిటీ కాదు కదా అనేది అంటే అవును అన్నాడు ఆయన. అంటే తన క్లారిటీ రావడానికి ఆయన అథారిటీని, అదెవరో మాస్టరో హయ్యర్ సెల్ఫో గురువో నాకు క్లారిటీ ఇస్తారు, నేను కన్ఫ్యూజన్ లో ఉంటున్నాను. అయితే మీకు కన్ఫ్యూజన్ లోంచి క్లారిటీ కావాలి కానీ మీకు అథారిటీ కాదు కావాల్సిందంటే అవునంటాడు. అంటే ఇక్కడ కూడా మనం కూడా అదే చేస్తున్నాం. అంటే మనకి ఒకటి సెక్యూరిటీ కావాలని కొందరు, ఎవరో అథారిటీతో నాలో అన్న దాన్ని నాకు అవన్నీ తొలగించేస్తారని మనం అనుకుంటున్నాం. అందుకని మనం వెళ్తాం. నిజానికి మనకు కావాల్సింది ఏంటి అంటే కన్ఫ్యూజన్ తో ఉన్నప్పుడు ఫర్దర్ కన్ఫ్యూజనే వస్తుంది, క్లారిటీ రాదు. దాన్ని అవగాహన చేసుకోవడంలోనే వస్తుంది తప్ప ఆ కన్ఫ్యూజన్ తో మనం వెతుకుతున్నప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతూనే ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని మనం కన్ఫ్యూజన్ లో ఉండి అథారిటీ కావాలనుకుంటున్నాం కానీ మనం క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ అవుట్ సైడ్ సోర్స్ అయిన అథారిటీ తెచ్చిస్తుందని అనుకుంటున్నాం. ఎవరి క్లారిటీ వాళ్ళే అంటే తెచ్చుకోవాలి. కంప్లీట్ గా అంటే అవుట్ సైడ్ సోర్స్ అక్కర్లేదు అనేనా చెప్తున్నారు అవుట్ ఇక్కడ. సైడ్ అంటే అతనే చెప్పాడు నాకు మీకు క్లారిటీ ముఖ్యమా అథారిటీ ముఖ్యమా అన్న దాంట్లో మీకు క్లారిటీ ముఖ్యమా అన్నారు. అవును అన్నాడు ఆయన. అందుకని మీరు క్లారిటీ అనేది అండర్స్టాండింగ్ తో వస్తుంది కదా. ఈ కన్ఫ్యూజన్ వీటన్నిటిని ఎరుకతో అవగాహన చేసుకుంటే వస్తుంది. కానీ మన లోపల ఉన్న కన్ఫ్యూజన్ ఎక్స్టర్నల్ సోర్స్ ఎవరు ఏం చెప్పలేరు కదా. అది ఇప్పుడు వైరాగ్యం లేదు, ఒకవైపు విషయవాసనలు లాగుతున్నాయి, ఒకవైపు ఏమో ఎంతో కన్ఫ్యూజన్ తో ఉంటున్నాం. బయట పొజిషన్ కావాలి, నాకు కూడా ఒక రకమైన ఏంటో ఒక గురువు అనిపించుకోవాలి. ఇదంతా ఎవరికి వారే తెచ్చుకోవాలి, అవుట్ సైడ్ వాళ్ళకి వల్ల రాదు. అయితే ఇక్కడ అది ఏం చెప్తున్నారంటే మనం కూడా క్లారిటీని కోరుతున్నాం, అథారిటీని కోరుతున్నాం అనుకుంటున్నాం. ఆ క్లారిటీ మనలోంచి రావాలి. మన స్థితిని మనం అవగాహన చేసుకోవడం వల్ల క్లారిటీ వస్తుంది.
అర్థమైందా ఇది? ఓకే. ఇప్పుడు అర్థమైంది. మన్ని మనం అవగాహన చేసుకోకుండా ఉంటే ఎవరు మనకు క్లారిటీ ఇవ్వలేరు. అమ్మ మనది మనం అవగాహన చేసుకోవడం అంటే ఆ ఇప్పుడు నేను తెలియదు దేంతో కదా కన్ఫ్యూజ్ మనది మనకు అవుతున్నాను ఇట్లా చూడండి. అవగాహన నాకు లీడర్ అవ్వాలని ఉంది. నా మైండ్ అంతా ఇలాంటి వాటితో ఉంటే కన్ఫ్యూజ్డ్ గానే ఉంటుంది కదండి. అప్పుడు దాన్ని అంటే మన యొక్క అది చెప్పండి.